సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డితో కలిసి కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్ ప్రారంభించారు. అనంతరం ₹5 భోజన పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే మొక్కజొన్నను విక్రయించాలని రైతులను కోరారు. ఏఎంసీ సూర్యాపేటలో మొక్కజొన్న ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇనాగ్రేట్ చేయడానికి రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఏఎంసీ సూర్యాపేట ఆధ్వర్యంలో ఇక్కడ వస్తున్న రైతులు కానివ్వండి, లేదంటే ఇతరుల హమాలీలు కానివ్వండి, ఇతర వ్యక్తులు కానివ్వండి, ఎవరు వచ్చినా వారికి ₹5 భోజనం వారు ఇక్కడ అందిస్తూ ఉన్నారు. దీంట్లో దాదాపు రోజు 600 నుంచి 700 మందికి ఈ ₹5 భోజనం వారు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దీంట్లో ఎవరైతే భోజనం తీసుకుంటున్నారో వారికి ₹5, మిగతా ఏదైతే దీంట్లో ఖర్చు ఏదైతే వస్తుందో అది ఏఎంసీ సూర్యాపేట వారి ఆధ్వర్యంలో ఇది తీసుకోవడం జరుగుతూ ఉన్నది. దీంట్లో హరే కృష్ణ కిచెన్ ఫౌండేషన్లో వాళ్ళ కోఆర్డినేషన్తో ఇది మంచి క్వాలిటీ భోజనం. దీంట్లో ఒక కూర, అన్నం, పప్పు, తర్వాత మజ్జిగ అట్లాంటివి, అదేవిధంగా పచ్చడి అట్లాంటి వారు మంచి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పీక్ సీజన్ వచ్చినప్పుడు వారు లోకలీ టిఫిన్ కూడా ఇక్కడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తాం. చాలా సంతోషం. వారికి మనస్ఫూర్తిగా ఈ ప్రోగ్రాం చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం.